అమ్మా అలివేలు, జానకి, జానకి. రేయ్, ఏర్రా వీళ్ళంతా? నాకేం తెలుసు బా. ఇంట్లో మనుషులు, వచ్చిన మనుషులు, పంతులు, పూజ సామాన్లు ఏవి కనపట్లేదంట్రా. ఎక్కడికి వెళ్ళుంటారు? పక్కింటికి వెళ్ళి ఉంటారు. ఏంట్రా ఏమన్నావు? అదే బా, గుడికి వెళ్ళి ఉంటారు అంటున్నాను. గుడికా? ఇదేంటి, ఈ పాటికి నాన్న రావాలి కదా, నాన్న అరుపులు వినిపించాలి కదా, నా ప్లాన్ అంతా వేస్ట్ అయిపోదు కదా. గుడికా? అవును బావా, నువ్వు లేకపోయేసరికి గుడికి వెళ్ళి పూజా కార్యక్రమాలు చేసుకుంటున్నారేమో. నాతో మాట అయినా చెప్పకుండా ఎందుకు వెళ్తారా? ఆడపెత్తనాలు అలాగే ఉంటాయి బా. సరే, వెంటనే గుడికి వెళ్దాం పద. బా మనం ఎందుకు బా, వాళ్ళు వచ్చేస్తారులే బా. రేయ్, నా ఆశీర్వాదం కోసం నా కూతురు ఆశపడింది, మొదట నేనే దీవించాలి. పద. పదరా. బావా బావా. అమ్మా, ఇంతటితో నల్లపూసల కార్యక్రమం సమాప్తమైంది. అమ్మయ్యా, ఎలాంటి ఆటంకాలు లేకుండా మా మేనత్తింట్లో ఈ నల్లపూసల కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. అమ్మా, నీ భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకోమ్మా. అమ్మా, మిమ్మల్ని ఏంటి ఆలోచిస్తున్నారు? ఆశీర్వాదం తీసుకోండి. బాబు, అక్షంతలు తీసుకోండి. ఏంటమ్మా అలివేలు, ఆడదాని పసుపు కుంకుమలకు ఆధారమే భర్త. భర్త ఆశీర్వాదం భార్యకెప్పుడు శ్రీరామ రక్ష. తీసుకోమ్మా. ఛ, ఏదైతే జరగకూడదు చేయకూడదు అనుకున్నానో అదే చేయాల్సి వస్తుంది. అమ్మా, ఆశీర్వాదం తీసుకోండి. బాబు, మీరు లేవండి నాయనా. ఇదిగో లేరా అక్షంతలు వెంకీ? తీసుకోండి. లేమ్మా, అమ్మా, లే. మీరు లేవండి. ఆశీర్వాదం తీసుకో. తీసుకోమ్మా. వెలు, ఏంటి అలా చూస్తున్నావు? ఆశీర్వాదం తీసుకో. కూర్చోండి బాబు. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే. బాబా నెక్కు. ఎదురు పడతారేమోనని చూస్తున్నాను రా. గుడి నుంచి అంత తొందరగా ఎలా వస్తారా బా? ఒకసారి అలివేలికి ఫోన్ చేస్తాను. ఇదిగో అలివేలు, నీ చేత్తో అందరికీ తాంబూలం ఇవ్వమ్మా. అబ్బా అలివేలు, త్వరగా కానీవే. అవతల రాముడు ఎప్పుడు వస్తాడో ఏంటోనని భయంగా ఉంది. రామా, తొందరగా కానీయండి, బయలుదేరదాం. ఫోన్ తీయట్లేదు, వెళ్దాం పద. తప్పుకో.
ఇంతకంటే మంచి అవకాశం దొరకదు. తొందరగా ఇంటికి రండి బాబా. రేయ్, ఎక్కు. ఆ! ఏమైంది బా? వాళ్ళు మన ఇంటికొచ్చిన ముత్తైదువులు కదూ? మరి ఆ ఇంటి నుంచి ఎందుకు వస్తున్నారా? ఆ, ఆ, తప్పించాలని చాలా ప్రయత్నం చేశాను, కుదరలేదు. వద్దు వద్దని నెత్తి నోరు మొత్తుకున్నాను. మీరందరూ నా మాట వినలేదు. మావయ్యకి ఏదో ఒకటి నచ్చ చెప్పుకుంటాలేండి. ఏంట్రా నువ్వు చెప్పుకునేది? నాన్నంత మౌనంగా వెళ్ళాడంటే లోపల ఎంత భయంకరంగా ఉంటుందో ఎవ్వరికీ తెలియదురా. ఏదైనా ఎదుర్కోక తప్పదుగా. పదండి వెళదాం. అమ్మో, నాకైతే చాలా భయంగా ఉంది. ఏమవుతుందో ఏంటో. ఏమీ జరగదులే, రండి. ఆ ఆ ఇప్పుడు ఇంట్లో ఎంత ప్రళయం సృష్టిస్తాడో ఏంటో. ఎంతో ఆనందంగా సంబరంగా సంతోషంగా జరుపుకున్న వేడుక ఒక్కసారిగా ఇలా అయిపోవటం తట్టుకోలేనంత బాధగా ఉంది. మీరేం భయపడకండి అత్తా, నేను చూసుకుంటాను. అన్నయ్య కళ్ళల్లో నిప్పులు కాదు అగ్ని గుండాలు కనిపించాయి. ఈ మధ్య కాలంలో అన్నయ్యలో అంత ఆవేశం నేనెప్పుడు చూడలేదు పద్దు. అత్తా, నీ కోడలికి గాని నీ కొడుకు గాని ఇంట్లో ఎవరికి గాని ఒక్క మాట కూడా రాకుండా నేను చూసుకుంటాను. మీరు ధైర్యంగా ఉండండి. నేను వేసిన లెటర్ ప్లాన్ ప్రకారం నాన్న ఇంత తొందరగా రాకూడదు కదా. మరెందుకు వచ్చారు?
ఆగండి. మీకెవ్వరికి నా ఇంట్లో అడుగు పెట్టే అర్హత లేదు. అది కాదు మావయ్య, నేను చెప్పేది కొంచెం. వద్దు, లోపలికి రావద్దని చెప్పాను కదా. ఒరే రాముడు, లోపలికి రావద్దంటే ఎక్కడికి పోతావురా? ఎక్కడికైనా పొండి. నన్ను వెన్నుపోటు పొడిచిన వాళ్ళు నా కళ్ళ ముందు మాత్రం ఉండకండి. మావయ్య, అంత పెద్ద మాటలు అనకండి. మిమ్మల్ని వెన్నుపోటు పొడిచేంత దుర్మార్గమైన ఆలోచన ఈ ఇంట్లో ఎవరికీ ఉండదు. చివరికి నువ్వు కూడా వీళ్ళందరితో కలిసిపోయావమ్మా? అంటే అంటే నాన్న అది వద్దు, ఇంకేం మాట్లాడద్దు. ఆగో, పదే పదే నాకు నచ్చని వాళ్ళతో రాసుకు పూసుకు తిరుగుతున్నావు. నువ్వు నా ఇంట్లోకి రావడానికి వీల్లేదు. వస్తాను. వచ్చే అర్హత, అధికారం, హక్కు అన్నీ నాకున్నాయి. ఎవరిచ్చాడే? ఎవరిచ్చాడు నీకు అవన్నీ? నా తాత ఇచ్చాడు. ఇది నా తాత ఇల్లు. తాత ఇంట్లో ఉండే అన్ని హక్కులు వారసురాలుకుంటాయి. నా ముందే అధికారం గురించి మాట్లాడతావా? నిన్ను చంపేస్తాను, నిన్ను చంపేస్తాను. మావయ్య, మావయ్య, వదలండి మావయ్య. రాముడు, నన్ను ఎవరికిరా? నా మాట ఏంట్రా రాముడు? బా వదిలే బా, వదిలే బా, నా మాట ఏంటి బా, వదిలే బా. వదలండి, చంపేస్తాను నిన్ను. నేను దూరం పెట్టిన మనుషులతో రాకపోకలు సాగించడమే కాకుండా నాకే ఎదురు తిరిగి మాట్లాడుతుందా? మీరందరూ కలిసి నన్ను పిచ్చోడి చేశారు ఈరోజు.
ముఖ్యమైన పనిని వదులుకొని ఫంక్షన్ కోసం నా కూతుర్ని ఆశీర్వదించడం కోసం నేను ఇక్కడే ఉండిపోతే మీరంతా కలిసి నన్ను మోసం చేశారే, యదవం చేశారు. దాని ఇంటికెళ్ళి చేసుకోవడం ఆచారం, సంప్రదాయం, ఆనవాయితీ అని మీరు అనుకుంటున్నారు. దాని ఇంటికెళ్ళడం అరిష్టం, శని, దరిద్రం అని మీకు తెలియడం లేదా? అయ్యో అలా అనకండి మావయ్య. సుభద్ర గారి మనసు మంచిదని, ఆవిడ ఎదురు మంచిదని అందరూ అంటుంటారు కదా. బాబు, దాని గురించి నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావు? నాన్న దయచేసి ఎవరిని ఏమనకండి. ఎందుకు అనకూడదు? నన్ను మోసం చేసిన వాళ్ళు ఎందుకు అనకూడదు? మోసం చేసింది నేను. మేనత్త ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటే మంచి జరుగుతుందని అందరినీ నేను ఒప్పించి ఆ ఇంటికి తీసుకెళ్ళాను నాన్న. మీరు శిక్షించాలనుకుంటే నన్ను శిక్షించండి నాన్న. ఏ అలవేలు, ఎందుకు ఎలా చెప్తున్నావు? నువ్వు ఉండిపోద్దు నాన్న. మీరేమైనా అనాలనుకుంటే నన్ననండి నాన్న, నన్ననండి. తండ్రి పరువుని, గౌరవాన్ని నిలబెట్టే కూతురువని నెత్తురు పెట్టుకున్నానే, అలాంటిది నువ్వు కూడా నన్ను మోసం చేస్తావా? నిన్ను ఎంత ధైర్యమే నీకు? నా చైనా పట్టుకుంటావా? వదిలో. నాన్న అసలు నిజమేంటో నేను చెప్తాను వినండి. బావా ఏంటి బావా ఇదంతానే? చిన్న విషయాన్ని అడుగుని ఎందుకంత గొడవ చేస్తున్నావు? మధ్యలో దూరి పెత్తనం చలాయించవుట చంపేస్తాను. మావయ్య, ఇందులో ఎవరు తప్పు లేదు. అందరినీ ఆ ఇంటికి తీసుకెళ్ళింది నేనే. ఏంటి ఏంటి నాటకాలు ఆడుతున్నారు అందరూ కలిసి? ఇది తీసుకెళ్ళానంటుంది, అది తీసుకెళ్ళానంటుంది, ఇప్పుడేమో నువ్వు తీసుకెళ్ళానంటున్నావు. నాన్నగారు నిజం చెప్తున్నాను వినండి. సుభద్ర ఇంట్లో ఫంక్షన్ జరగడం కోసం మిమ్మల్ని బయటకు పంపించాలనుకున్నాను. అందుకే పాప చేత మీ దగ్గరకు లెటర్ పంపించాను. సుభద్రత ఇంటికి తీసుకెళ్లడం కోసమే వెంకటేశ్వర్లు బావ నన్ను కలవడానికి సిద్ధుల గుట్ట దగ్గర ఎదురు చూస్తున్నట్టు మిమ్మల్ని నమ్మించాను, బయటకు పంపించాను. మీరు వెళ్ళిన తర్వాత అందరినీ సుభద్ర ఇంటికి నేనే తీసుకెళ్లాను. ఇది నిజం, ఇదే నిజం. అయ్యో మావయ్య, చంపేస్తానే, ఈరోజు నేను చంపేస్తాను. మావయ్య, నాన్న నా మాట మావయ్య, వదలండి మావయ్య. చంపేస్తానే. మావయ్య, ప్లీజ్, నా మాట విను, మావయ్య.